Hi friends, this is RK and welcome to my world. So now I am in Baku. So Baku lo unnam mem ippudu Baku city tour ki veltunnamo nenu ma wife kalsi. So city lo ee roju ikkada chaala important places evaithe unnayo avi chuskovadaniki veltunnamo. Annitikante mukyanga first manamu fire temple ki veltunnam. Baku lo fire temple ani ఇది జొరాస్ట్రియన్ టెంపుల్ అంటారు, హిందూ టెంపుల్ అని కూడా అంటారు. సో మన హిందువులు బాగా కొలిచే టెంపుల్ అంట. ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్ దగ్గర ఎలా ఫైర్ అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అలా కంటిన్యూస్ గా వెలుగుతూనే ఉందంట. దాని చరిత్ర ఏందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. సీ యు దేర్. బాకు సిటీ నుంచి సురాఖని అనే ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. ఇది సురాఖని ఇన్ అజర్బైజాన్. ఇక్కడ మనకి ఫైర్ టెంపుల్ అనేది ఉందన్నమాట. So we are now heading towards the fire temple. So fire temple speciality ఏంటనేది ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్తో మీకు అది చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అజర్బైజాన్ బాకులోని అవుట్స్కట్స్ దగ్గర ఒక ఫైర్ టెంపుల్లో వచ్చాను. ఫైర్ టెంపుల్ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఫైర్ అనేది ఈ టెంపుల్లో ఇలాగే వెలుగుతూనే ఉంది. దీన్ని జొరాస్ట్రియన్ టెంపుల్ అని, హిందూ టెంపుల్ అని కూడా అంటారు అనమాట. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏందనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇలా ఎంటర్ అయ్యాము. ఇలా అని వస్తూ మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ మంచు పడుతుంది, విపరీతమైన మంచు పడుతుంది. సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ విండీ వెదర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా సిటీ అనేది విండీ సిటీ. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎండ ఉన్నా సరే విపరీతమైన కోల్డ్ ఉంది. మేము ఆ చేతులకు చూస్తే అర్థమవుతుంది ఎంత కోల్డ్ ఉందనేది. టెంపుల్లోకి వెళ్తాం. ఈ టెంపుల్లో చూసుకుంటే మీరు ఈ పర్టికులర్ ఫైర్ అనేది ఇక్కడ ఇంత వెండి ఏరియాలో కూడా ఇది కంటిన్యూస్ గా ఫైర్ వస్తుంది కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఇదే దీని స్పెషల్. ఇది అగ్ని దేవుడికి సంబంధించిన గుడి అనమాట. సో దీన్ని ఫైర్ టెంపుల్ అని ఇక్కడ అంటూ ఉంటారు అనమాట. ఈ ఫైర్ టెంపుల్ అనేది ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందని చెప్పాను కదా. ఒకప్పుడు అంటే మన అఖండ భారత్లో భాగమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరానియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ నివసించే హిందువులు ఇక్కడికి ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళంట. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చేవాళ్ళంట అంటే ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఉండి, అంటే దీన్ని రెండవ కాశీ అని కూడా పిలిచేవాళ్ళంట. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి అని కోరుకునేవాళ్ళంట. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోతే, ఈ ఊర్లో చనిపోతే ఇక్కడ వాళ్ళకి డైరెక్ట్ స్వర్గప్రాప్తి కలుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చేవాళ్ళంట. అప్పుడు మన అఖండ భారతదేశంలోని హిందువులు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళంట. అంతటి ప్రాశస్త్యం పొందిన గుడి అనమాట. దిస్ ఇస్ ద ఫైర్ టెంపుల్. సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్. ఇక్కడ ఉన్నాం మనం, ఇది చూస్తున్నారు, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మనకి ఒక్కటే కాకుండా ఇంకో 2-3 గుండాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఫైర్ అనేది కంటిన్యూస్ గా ఉంది. బాగా మంచు, ఆ మంచు అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైర్ అనేది ఉంది. సైంటిఫికలీ ఏమంటారంటే ఇక్కడ కొన్ని గ్యాసోలిన్ ఉండడం వల్ల, పెట్రోలియం గ్యాస్ అనేది లోపల నుంచి అది ఉండడం వల్ల ఇలా పొంగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూస్ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అలాగే వెలుగుతూ ఉండడం అనేది చాలా గ్రేట్. సో ఇక్కడ రకరకాల రూమ్స్ కట్టడం జరిగింది. ఒకప్పుడు ఇది టెంపుల్లో భాగంగా ఇక్కడ జనాలు నివసించేవాళ్ళంట. ఇప్పుడు అంటే ఇదంతా కంప్లీట్ మ్యూజియం లాగా తయారు చేశారు. మ్యూజియం లాగా చేశారు, కానీ ఇదైతే ఇన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి కొలుస్తున్న టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ని ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. ఫైర్ టెంపుల్ ఇన్ అజర్బైజాన్. ఇది చూసి నచ్చారని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ దగ్గరికి ఫైర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఫైర్ టెంపుల్ చూసాం కదా, ఫైర్ మౌంటైన్ ఒక కొండనే కొన్ని వందల సంవత్సరాల నుంచి కాలుతూనే ఉందన్నమాట.
అయినా కూడా అలాగే ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అది ఎలా ఉందనేది నెక్స్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి. ఇక్కడ ఫైర్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉందని చెప్పాను కదా, విపరీతంగా చలుంది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కొన్ని. ఆ రూమ్స్ లోపలికి వెళ్తే ఆశ్చర్యంగా ఓన్లీ నార్మల్ రాతి కట్టడాలే. ఆడ బొమ్మలతో పాటు మావిడ కూడా ఉంది. మావిడని బొమ్మ అనుకునేది. కానీ దీని లోపలికి వస్తే చాలా వేడిగా ఉంది. అసలు ఏమాత్రం చలనేది లేదు. ఇక్కడ వీళ్ళు చేసుకునే వృత్తులు, పనులు అనేది ఇక్కడ చూపిస్తున్నారు మనకి. బొమ్మల్లాగా పెట్టారు. ఇక్కడ చాలా చాలా కంఫర్టబుల్గా పీస్కు మనకి అసలు ఏమాత్రం చలి లేకుండా ఉంది. అదేంటో ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. జస్ట్ రాళ్ళతో చేసిన కట్టడాలే, కానీ విపరీతంగా పీస్ఫుల్గా ఉంది. ఒక రూమ్లోకి వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంకో రూమ్లోకి వెళ్తున్నాను. ఇవి చూస్తుంటే నాకు ఇగ్లూలు గుర్తొస్తున్నాయి. ఇగ్లూలు కూడా ఇలాగే కదా, మనకి మంచు కొండల మధ్య మంచి వేడిగా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకో రూమ్ ఉంది. దీంట్లో ఇండియన్ ఫైర్ వర్షిపింగ్ అని రాసింది. హిందూయిజం. For centuries, Azerbaijan was part of the Silk Road, the network of trading routes connecting Asia and Europe అని రాసింది. అజర్బైజాన్ అనేది ఏషియా అండ్ యూరోప్ మధ్యలో ఉంటుంది. ఇలా తిరిగి ఇక్కడికి వస్తే అద్భుతమైన నటరాజ విగ్రహం. ఈ నటరాజ విగ్రహం అనేది మనకి చిన్న విగ్రహానికి పెద్ద నీడవడేలా చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది ఇది. ఇక్కడ వీళ్ళు అప్పుడు వాడుకున్న ఒంటెల్ని వాటిని విగ్రహాలుగా పెట్టారు. కానీ నటరాజ విగ్రహం సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో రూమ్లోకి వెళ్దాము. చాలా చాలా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఈ రూమ్లో అయితే అసలు రూమ్ హీటర్స్ పెట్టారా అన్నంత వేడిగా ఉంది. నార్మల్ దాంట్లోనేమో నార్మల్గా ఉంది, దీంట్లో మాత్రం అసలు హీటర్స్ పెట్టినంత వేడిగా ఉంది. ఇక్కడ వాళ్ళ పాత తరం నాటి విగ్రహాలను పెట్టారు. జొరాస్ట్రియనిజం వాళ్ళకి నేర్పిస్తున్నట్టుంది. ఆ తర్వాత ఇక్కడ గుర్రపుశాల, గుర్రాలై బొమ్మలు పెట్టారు. ఈ రూమ్లో అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. రూమ్ హీటర్లు పెట్టినంత వేడిగా ఉంది. హీటర్స్ అయితే ఏం లేవు. చూసుకుంటే ద బిగినింగ్ ఆఫ్ ది టెంపుల్స్ అని రాస్తుంది. సో మనకి హిందూ ధర్మంలో ఏ హోమం చేసినా, ఏ పూజ చేసినా మొట్టమొదటిగా చేసేది గణపతిదే. కాబట్టి ఇక్కడ వింటున్నారా, ఓం గం గణపత్ నమః, ఓం గం గణపతయే నమః. ఇక్కడ గణపతి స్తోత్రం చదువుతూ ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఇదే మన హిందూ ధర్మం యొక్క మైథాలజీ కాబట్టి దానికి సంబంధించిన స్తోత్రం కూడా ఇక్కడ వినిపిస్తుంది. మన హిందూ టెంపుల్కి యొక్క ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫైర్ టెంపుల్. ఇవి మనకి బొగ్గుల్లా కనిపిస్తున్నాయి, కానీ ఇవి యాక్చువల్గా రాళ్ళు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫైర్ అనేది కంటిన్యూస్గా పుడుతూనే ఉంది ఇక్కడ. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫైర్ టెంపుల్. ఇది జొరాస్ట్రియన్ అండ్ హిందూ మైథాలజీకి సంబంధించిన టెంపుల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ బాకు ఇన్ అజర్బైజాన్. ఇంతకుముందే అక్కడ ఫైర్ టెంపుల్ చూసుకొని వచ్చాం కదా, ఇక్కడ ఫైర్ మౌంటైన్ చూడబోతున్నారు ఇప్పుడు. యనార్దాగ్లో ఇది ఫైర్ మౌంటైన్. దిస్ హ్యాస్ బీన్ ఆన్ ఫైర్ ఫర్ ఆల్మోస్ట్ 4 years అంట. 4 సంవత్సరాల నుంచి ఈ ఫైర్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఇది అసలు ఏమాత్రం ఈ ఫైర్ అనేది ఆగట్లేదు. అక్కడ సల్ఫర్ అండ్ పెట్రోలియం ఉండడం వల్ల ఇలా ఈ మంటలు అనేది చెలరేగుతున్నాయంట. ఇట్ హస్ బీన్ దేర్ ఫ్లేమింగ్ ఫర్ లాస్ట్ 4 years.
మంచు కురిసినా సరే, వర్షం పడినా సరే, ఈ ఫైర్ మాత్రం ఆగట్లేదు. This particular fire is not being stopped even after raining, even after snowfall, nothing could stop this fire. That is the speciality of this Yanardagh fire mountain. So you can see the mountain here. But the fire is just below the mountain. ఎలా ఉంది వినా? వెచ్చగా ఉందా? ఇక్కడ నాకేమో వణికిపోతున్నా నేను. నువ్వు అక్కడ ఫైర్ దగ్గరలో ఉన్నావు కాబట్టి నీకు హ్యాపీగా వెచ్చగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ కదా. 4 years నుంచి మంటలు ఉన్నాయంట. ఆశ్చర్యం నీవు. 4 years నుంచి కంటిన్యూస్గా ఇది మండుతూనే ఉంది. కొండకు అంచులో ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు వీడియో తీస్తే నేను కూడా ఆ వెచ్చదనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఫైర్ వర్క్స్, ఫైర్ అని చెప్పి ఏవేవో వస్తుంటాయి కదా న్యూ ఇయర్కి, అవి కావు. ఇది అసలైన ఫైర్. 4 years నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది. ఏ మంచు, ఏ వర్షం దీన్ని ఆపలేకపోయింది. యనార్దాగ్ ఫైర్ మౌంటైన్, ఇది ఫైర్ మౌంటైన్ యొక్క స్పెషాలిటీ. ఓకే, సో ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇది మంచు కానీ వర్షం కానీ ఆపలేకపోయింది. ఇది ఎంత వేడిగా ఉందనంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హాట్ ఉంది ఇక్కడ దగ్గరకు వస్తే విపరీతంగా నాకు అసలు వేడి తగులుతుంది. మాకు వెచ్చగా తగులుతుంది కానీ కొంచెం అయితే అసలు కాలిపోతామేమో అని ఎంత వేడిగా ఉంది. ఇక్కడ సల్ఫర్, పెట్రోలియం నిల్వలు ఇక్కడ ఉండడం వల్ల ఇది ఇలా 4 years నుంచి కంటిన్యూస్గా ఇలా కాలుతూనే ఉందంట. అది ఇక్కడ స్పెషాలిటీ. ఇది ఇలా కాలుతూనే ఉన్నా కూడా ఇది ఇంకా పైకి ఏమో పాకట్లేదు, అట్లానే ఆగిపోవట్లేదు. అదేంటో స్పెషాలిటీ నాకు అర్థం కావట్లేదు. ప్రకృతి వింతల్లో, ఎన్నో రకాల వింతల్లో ఇది ఒక వింత అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఇక్కడ వరకు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. దీన్ని పైకి వెళ్ళట్లేదు, అట్లానే ఆగిపోవట్లేదు. సో ఇది యనార్దాగ్ ఫైర్ మౌంటైన్ యొక్క స్పెషాలిటీ. చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, 365 days 24 hours ఇవి వర్క్ చేస్తూనే ఉంటాయి. బాకు సిటీలో పెట్రోలియం బావులు, ఆయిల్ అండ్ పెట్రోలియం బావులు లిటరలీ మెయిన్ రోడ్డు పైనే ఉన్నాయి. అవి కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉన్నాయి. చూడండి, ఆటోమేటిక్గా పెట్రోల్ని, ఆయిల్ని దూడుతూనే ఉన్నాయి. నేను వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ 1 లీటర్ 1 మన్నత్ అని, అంటే 49 రూపీస్కే పర్ లీటర్. ఎందుకంటే ఇలా ఇది మెయిన్ రోడ్డు. అక్కడ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, కంటిన్యూస్ ఉన్నాయి, కిలోమీటర్లు ఉన్నాయి. వీళ్ళకి ఇంత ఆయిల్ ఉంది కావాల్సినంత. మీరు చూస్తుంది హైదర్ అలీ మ్యూజియం. హైదర్ అలీ వాజ్ ద ప్రీవియస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన కొడుకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. హిస్ సన్ ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్. అండ్ దిస్ ఇస్ a signature project of Hyder Ali. It's a museum where we are going to experience what he wanted to show about Baku. ఇది ఆయన సిగ్నేచర్ ప్రాజెక్ట్ అంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ మనుషులు తిరగడానికి బోర్డంత స్పేస్ కూడా ఇచ్చాడు. అది బాకు సిటీ సెంటర్. ఇలా మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉంది హ్యూజ్ మ్యూజియం. సేమ్ నాకు దుబాయ్లో ఫ్యూచర్ మ్యూజియం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అది ఒక ఆ బిల్డింగ్ కూడా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్తో కట్టినట్టే ఇది కూడా చాలా డిఫరెంట్గా ఆర్కిటెక్చరల్ బ్యూటీతో కట్టడం జరిగిందని అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది కదా. వీణా, హౌ ఇస్ ఇట్?
మనకి మినియేచర్ వర్షన్లో బాకు సిటీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అండ్ లొకేషన్స్ సంబంధించిన ప్లాన్స్ పెట్టడం జరిగింది. మినియేచర్ వర్షన్లో పెట్టారన్నమాట. నాకు తెలిసిందైతే ఇది ఫ్లేమ్ టవర్స్, దట్ ఈస్ ద ఐకానిక్ ఫ్లేమ్ టవర్స్ ఇన్ బాకు. అక్కడికి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్నాను. దాని తర్వాత ఇది మైదాన్ టవర్ అంటారు. ఇది చూసుకుంటుంటే మనకి ఇక్కడ యూ కెన్ ఈవెన్ సీ ద హైదర్ అలీ మ్యూజియం, దాని మినియేచర్ కూడా పెట్టారు ఇక్కడ. ఇలా ఆల్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ బాకు అనేది ఇక్కడ మినియేచర్ వర్షన్లో కవర్ చేయడం జరిగింది. సూపర్బ్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అజర్బైజాన్ యొక్క 600-year-old కింగ్ ఉజుర్ హసాన్, సో ఆయన యొక్క మినియేచర్ అండ్ మెయిన్ బిగ్గర్ స్కల్ప్చర్ పెట్టడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ అజర్బైజాన్ అంట. ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్లే అవుతూ వస్తుంది కంటిన్యూస్గా. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే రకరకాల కింగ్స్కి సంబంధించిన ఫొటోసు, వాళ్ళ రూలింగ్ టైము, పీరియడ్, అవన్నీ ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. సో ఇక్కడికి వస్తే బేసిక్లీ అజర్బైజాన్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడంతా కనిపించేలా పెట్టడం జరిగింది. బాగుంది. హిస్టోరియన్స్కి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, జియోగ్రఫీ అండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా రాసింది. ఉజుర్ హసాన్ 1423 నుంచి 1478, 600+ years అవుతుంది. ఇలా ఈ మ్యూజియం అనేది పెట్టారు. ఇక్కడ రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరచడం, వాళ్ళు వాడిన వస్తువులు, వాటన్నిటిని చూపించడం జరుగుతుంది. సూపర్బ్ ఉంది కదా. అది చూస్తుంటే నాకు జైపూర్లో రకరకాల కింగ్స్కి వాడిన సంబంధించిన వాళ్ళ యొక్క వస్తువులు ఎలా అయితే మన మ్యూజియంస్లో ఉన్నాయో అవి గుర్తొస్తున్నాయి. అసలు ఇంత పెద్ద ఇవి డ్రెస్సులు వేసుకొని, అంతకుముందు అప్పుడు యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు, అవి మోయడానికే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అవి వేసుకొని యుద్ధాలు చేసేవాళ్ళు. అవి లేకపోతే వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి కంపల్సరీ యుద్ధంలో వాడిన అన్ని రకాల కత్తులు, కటార్లు, వస్తు సామాగ్రి అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఉజుర్ హసాన్ యొక్క ఆర్మర్ అంట. తను వాడిన ఆర్మర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. రియల్ ఆర్మర్. ఆయన కొడుకు యొక్క ఆర్మర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఎంతైనా కొడుకు చిన్నగానే ఉన్నాడు, తండ్రి మాత్రం పెద్దోడు అన్నట్టున్నాడు. సో మీకు పైనుంచి చూపించిన మినియేచర్స్ అన్నీ ఇలా ఉన్నాయి. మినియేచర్ వర్షన్స్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ అండ్ ఫేమస్ ప్లేసెస్. ఇక్కడ మనకి చూసుకుంటే తజపీర్ మాస్క్ అని రాసింది. దాని తర్వాత మా ఆవిడ ఒక దగ్గర ఉంది. ఏమని రాస్తుంది వీణా? కూబా జెనోసైడ్ మెమోరియల్ కాంప్లెక్స్. సో ప్రతిదానికి ఒక ఐప్యాడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఐప్యాడ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి చోట ఆ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇలా పొందుపరచడం జరిగింది. అజర్బైజాన్లోని ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇలా కవర్ చేశారన్నమాట. సినగాగ్, చర్చ్ని కూడా ఇక్కడ కవర్ చేశారు. సూపర్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడున్న ఆల్ ఫేమస్ ప్లేసెస్ని కవర్ చేస్తూ
మినియేచర్ వర్షన్స్లో ఇలా పెట్టారు. మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా ఇది ఒకటి చూసుకుంటే అజర్బైజాన్ మొత్తం చూసుకున్నట్టే. వాళ్ళ ఫ్లాగ్ ఇది నేషనల్ ఫ్లాగ్ స్క్వేర్. సో వాళ్ళ జాతీయ జెండాని ఎగరేసే ప్లేస్ అన్నమాట. బాకు వైట్ సిటీ, మొత్తం అన్ని ఆల్ బిల్డింగ్స్ అన్ని వైట్లో పెట్టారు. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం లోపలున్న మ్యూజియం, హైదర్ అలీ మ్యూజియం, దాని యొక్క నమూనా. అండ్ ఫైనలీ అట్ చివరికి అట్ లాస్ట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఫ్లేమ్ టవర్స్. సో దిస్ ఇస్ అన్ ఐకానిక్ ఫ్లేమ్ టవర్స్ అనేది ఇప్పుడు మనకి మలేషియన్ ట్విన్ టవర్స్ ఎలాగో, దుబాయ్కి బుర్జ్ ఖలీఫా ఎలాగో, అలాగే బాకు సిటీ అనగానే గుర్తు రావాల్సింది ఆరు గుర్తు వచ్చేలా అనిపించేది ఫ్లేమ్ టవర్స్ అదనమాట. మా ఆవిడ కూడా అక్కడే ఫ్లేమ్ టవర్స్ దగ్గర కూర్చుంది, చూస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేము ఇప్పుడు హైలాండ్ పార్క్ వైపు వెళ్తున్నాము. హైలాండ్ పార్క్ అనేది అక్కడ ఫ్లేమ్ టవర్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ బాకు అంట. ఇక్కడ నుంచి మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది. బోళ్ళని మెట్లు ఎక్కుతున్నాము, చూసారా? ఐస్ ముక్కలు, ఐస్ గడ్డలుగా ఇప్పుడిప్పుడే కరిగి వస్తుందన్నమాట. నీటి కింద కారుతున్నాయి. మొన్న 14th January రోజు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ స్నోఫాల్ జరిగింది. దానివల్ల ఆ స్నో అనేది ఐస్ కింద ఫామ్ అయ్యి ఇలా ఈరోజే వెళ్ళడానికి అవకాశం వచ్చింది. పైకి వెళ్తున్నాం. ఇంకా పెద్ద గడ్డలు అలాగే ఉన్నాయి, పెద్ద ఐస్ ముక్కలు, ఐస్ గడ్డలు. జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి. ఫైనలీ రీచ్ అయిపోయాము. ఇది హైలాండ్ పార్క్, పీక్ పాయింట్ ఇన్ బాకు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు బాకు సిటీ మొత్తం కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా? ఇదిగోండి ఐకానిక్ ఫ్లేమ్ టవర్స్, అవి కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. This is the view of entire city of Baku in Azerbaijan. ఇక్కడ క్లియర్ విజన్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నా. అక్కడ వాటర్ చూసారా? మంచుతో గడ్డగట్టిపోయి, బిల్డింగ్స్, వాటి వ్యూస్ అల్టిమేట్. ఇది హైలాండ్ పార్క్. ఫ్లేమ్ టవర్స్. నాకైతే బాకు సిటీ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చూసుకోండి, ఇక్కడ బాకు ఐ కనిపిస్తుంది. బాకు ఐ అంటే ఆల్మోస్ట్ లండన్ ఐ లాంటిదే. మనకి సింగపూర్లో ఉంది, మెల్బర్న్లో ఉంది, దుబాయ్లో కూడా దుబాయ్ అని చెప్పేసి ఉంది. కానీ చాలా చోట్ల అది ఆపరేషన్లో లేదు. ఇక్కడ మాత్రం ఇంకా ఆపరేటింగ్లో ఉందంట. వీలైతే బాకు ఐ కూడా ఎక్కడానికి ట్రై చేద్దాం. మరి ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి చూడండి, ఓషన్ పక్కనే ఒడ్డు పైన కట్టారు. సూపర్ సిటీ వ్యూ అయితే.